హలో అందరికీ, ఇక్కడ ఎంతమంది చికెన్ పికిల్ ఉన్నారు. సో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ చికెన్ పికిల్ అంటే కూడా చాలా నచ్చుతుంది. అందులో మా అత్తయ్య చేసే టేస్ట్ అయితే ఇంకా అదురుసు. ముందుగా మసాలా కోసం అయితే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మెంతులు, వెల్లుల్లిపాయలు మనము బాగా ఫ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసిన దాన్ని పక్కకు పెట్టి పొడి పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ని ఫ్రెష్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టాలి. ఒక ప్యాన్లో మంచిగా ఆయిల్ని వేడి చేసేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీస్ అనేది బాగా కుక్ అయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా కుక్ చేసిన దానిలోకి మనము తగినంత మసాలాలు ఇప్పుడు వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాను. స్టార్టింగ్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం అంత చింతపండు వేసే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా కలిపేసుకొని మనము స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ పికిల్ రెడీ.